ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి ఒక 5, కరివేపాకు, ఒక స్పూన్ పసుపు వేసుకొని కొంచెం వేగనివ్వాలి. దీంట్లో కొంచెం ఇంగువ ఒక స్పూను వేసుకొని కొంచెం కారం వేగిన తర్వాత దీంట్లో ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని దీంట్లో వేసుకున్నాము. చూస్తున్నారుగా, దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాము. దీనిలో ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాలు బాగా మరగనెత్తాము. రసం బాగా మరిగింది. దీనిలో మీరు సాల్ట్ చూసుకొని చాలకపోతే వేసుకోండి. దీంట్లో కారం వేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఎండుమిర్చి మిరియాల పొడి వేసాం కదా. ఇది మిరియాల చారు. ఇది మీరు బాగా జలుబు చేసినప్పుడు, అజీర్తి అట్లా అరగనప్పుడు అట్లా ఈ చారు కనుక పెట్టుకొని మీరు కొంచెం తాగితే కనుక చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వారానికి 2 సార్లు చేసుకుంటే కనుక మీ హెల్త్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చారు మరిగింది కదా, దీంట్లో ముందుగా తరిగి ఉంచుకున్న కొంచెం కొత్తిమీర వేద్దాము. చూసారుగా, మిరియాల చారు రెడీ. తయారు చేసి చూడండి. ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.